లగచర్ల రైతు బాధితుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశ వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆదేశాల మేరకు నాగర్ కర్నూలు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా తెల్కపల్లి, నాగర్ కర్నూలు, బిజినపల్లి, తాడూరు, తిమ్మాజిపేట అన్ని మండల కేంద్రాల్లో అంబేద్కర్ విగ్రహాలకు బీఆర్ఎస్ శ్రేణులంతా కలిసి వినతి పత్రాలు అందజేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులతో పాటు మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి పట్ల నిరసన తెలియజేసినటువంటి పరిస్థితి నియోజకవర్గంలో కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే కల్వకుర్తితో పాటు వెల్దండ మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేటీఆర్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు నిరసిస్తూ అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు అందజేయడంతో పాటు నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటికైనా ప్రభుత్వం మొండి వైఖరి మానకపోతే ప్రజల పక్షాన, రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా, బీఆర్ఎస్ పార్టీ అంతా కూడా పోరాటం చేస్తూనే ఉంటుందని చెప్పేసి వాళ్ళు తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులతో పాటు నాయకులు, కార్యకర్తలు, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు కల్వకుర్తి, వెల్దండలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి. అనంతరం అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రం అందజేశారు. లగచర్లలో రైతుల పక్షాన పోరాడతామని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికైనా రైతులను బేషరతుగా వదిలిపెట్టాలని, లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ రైతులతో పాటు ప్రజల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ శ్రేణులు తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులతో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి పరిస్థితి కల్వకుర్తి, వెల్దండలో కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే కొల్లాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు అందజేసినటువంటి పరిస్థితి కనిపించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు స్థానిక మాజీ శాసనసభ్యులు బీరం హర్షవర్ధన్ రెడ్డి ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులంతా మండల కేంద్రాల్లో అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు ఇవ్వడంతో పాటు కాంగ్రెస్ పాలనపై దుమ్మెత్తి పోసినటువంటి పరిస్థితి కొల్లాపూర్ నియోజకవర్గంలో కనిపించింది. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో అయ్యప్ప స్వామి దేవాలయంలో మహాపడి పూజ కార్యక్రమం ఎంతో కన్నుల పండుగగా సాగింది. ఈ కార్యక్రమాన్ని గురుస్వాముల ఆధ్వర్యంలో ఎంతో కన్నుల పండుగగా నిర్వహించారు. ముఖ్యంగా అయ్యప్ప స్వాములు పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు చేసి స్వామివారికి అభిషేకం కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు హాజరై మొక్కులు తీర్చుకున్నటువంటి పరిస్థితి అయ్యప్ప దేవాలయంలో కనిపించింది.